హాయ్ సత్యబాబు గారు. లే 10 అని చెప్పాం కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా వైఫై అవన్నీ ఎందుకు దారిలో అయిపోతుంది కదా. హాయ్ ఈశ్వర్. బాబు కిషోర్ హాయ్ బ్రదర్. హాయ్ క్రాంతి హాయ్, గుడ్ మార్నింగ్. ఎన్టీవీ డిబేట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మహాజ్ ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ అబౌట్ యూ? వీడియో వైట్ బ్యాలెన్స్ చేయడానికి లేదు సాగర్, కార్లో ఉన్నా కదా. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ అరేంజ్ ఆఫ్టర్ ఆల్ ద టైమ్. ప్రాబ్లీ ఇది రిమూవ్ చేస్తే ఉన్నా గెట్ సమ్ లైట్, యాంపుల్ లైట్ అనుకుంటా, నాట్ షూర్. అంటే లో లైట్ కండిషన్ ఉన్నది, బట్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ మేనేజ్. ఇంటికి వెళ్ళేసరికి 10 o'clock దాటిపోతుంది. ఐ సెట్ దట్ ఐల్ బి ఆన్ లైవ్ బై 10 o'clock, సో ఐ హ్యావ్ నో అదర్ చాయిస్. యా హోప్ you want me to cover this? One second. Hope now it's little better. Yeah. So the very context of this is నిన్న కొన్ని విషయాలు అడ్రస్ చేసుకోవడంలో థ్యాంక్ యూ యదుచంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ ద డిబేట్, అప్లాజ్ అండ్ ఆల్. బాబు కిషోర్ యా షూర్. ఎస్టర్డే పిక్స్ పెట్టారు కదా, ఒక గర్ల్కి రాంగ్ మెసేజ్ చేశారని, దాని గురించి మాట్లాడుతున్నా అక్కడ. అంతే. ఇందులో ఎట్లా ఉంటాయంటే, మనం క్లుప్తంగా చెప్తాను, నేను ఎక్కువ టైం బై చేయను, పాయింట్ పాస్ అయితే చాలంగా. కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చాం కాబట్టి సామధాన భేద దండోపాయాలన్నీ వాడతారు. మన కార్యకర్తల మీద అయితేనే, మన మీద అయితేనే, ప్రతి ఒక్కరి మీద కూడా ఎన్ని రకాలుగా పోటీ నుంచి తప్పించగలగాలో, ఎన్ని రకాలుగా ప్రజల్లో మన మీద అపనమ్మకం కలగజేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇదేమి రాజకీయం, ఇదేం అనైతికం అని మనం అడిగేటువంటి పరిస్థితులు లేవు. అలా అడగడం యుద్ధంలో కానీ రాజకీయంలో కానీ మన ఆక్రోశం అనేటువంటిది అన్యాక్రాంతం అయిపోతుంది. అడవిలో అరిస్తే ఎవరికైనా వినపడకుండా ఉంటుందో అట్లా ఉండిపోతుంది. కాబట్టి అన్యాయం జరిగిపోయిన తర్వాత లబో దిబోమంట మనం కంప్లైంట్స్ చేయడం కంటే కూడా మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ప్రతి కార్యకర్తలం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నా. అంటే మీరు గమనించాల్సింది, ఇక్కడ ఆకతాయితనంగా ఉండదు రాజకీయం. అందరూ కావాలి మన పార్టీకి, ఒక్కళ్ళతో, ఇద్దరితో, నలుగురితో, 10 మందితో, 100 మందితో, 1000 మందితో కూడా కాదు, వేల మంది కార్యకర్తలు కావాలా, మనకు 100 మంది సైన్యం కావాలా. కనుక ప్రతిపక్షాలు తీసుకునేటువంటి ఏ చర్య అయినా 1 point సెంట్రిక్గా ఉంటుంది. ఆ 1 point సెంట్రిక్ ఏంటి? సాధ్యమైనంత త్వరగా, సాధ్యమైనంత ఎక్కువగా మన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడంటే అధికారికంగా ఎవరిని ప్రకటించలేదు కాబట్టి సరిపోతుంది. రేపొద్దున అధికారికంగా ప్రకటించిన తర్వాత మన ఎవ్రీ వాక్ అండ్ టాక్ని మనం మానిటర్ చేసుకుంటా వెళ్ళకపోతే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. నన్ను చాలా మంది మిత్రులు అడుగుతారు, ఎందుకు అంత భయపడతా కాదు ఇక్కడ అంశం. మనం ప్రత్యర్థికి అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క గన్ షాట్కి అవైలబిలిటీలో ఉండి, వాళ్ళ బాణానికి ఎయిమ్ పాయింట్లో ఉండి, వాళ్ళు మన మీద బాణం వేసారు అనుకుంటే ఎట్లా? వాళ్ళ ఏం పాయింట్లో మనం ఉంటే కంపల్సరీ కొట్టేస్తారు, బుల్ షాట్ కొట్టేస్తారు. అలా ఏం పాయింట్లో మనం లేకుండా ఉండడమే రాజకీయంలో మెలకువ. అంటే అది ఎన్ని విషయాలైనా, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, ఎవరైనా ఆడపిల్లలతో చాటింగ్లు చేస్తున్నప్పుడు జాగ్రత్త, మనీ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్లో జాగ్రత్త. ఒక మనిషి క్రెడిబిలిటీని దెబ్బతీస్తే పర్లా, ఆ మనిషితో పాటు పార్టీకి ముడిపెట్టి పార్టీ క్రెడిబిలిటీని దెబ్బతీసే పరిస్థితి ఉంది. కాబట్టి 1కి 1000 సార్లు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రాజకీయాల్లో ఏమున్నది, సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు అవగాహన లేకపోవచ్చు. అరే ఈ రూమర్సే కదా కొట్టిపారేయకపోవచ్చు, సామాన్యులు దాన్ని నిజం అనుకోవచ్చు. ఒక వాదనను 1కి 100 సార్లు వాళ్ళు నొక్కి ఒక్కాలని చెప్తున్నప్పుడు సామాన్యులు సైతం నిజంగా పోలు జనసేన కార్యకర్తలు ఇట్లా చేశారంట అనుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రజారాజ్యంలో కూడా టిక్కెట్లు అమ్ముకున్నారు అనేటువంటి నానుడి కానించి చాలా నానుడిని జనాల్లోకి సేల్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కాబట్టి పార్టీ 60-70 సీట్లు రావాల్సింది 20. సో ఐ పర్సనల్లీ రిక్వెస్ట్ యూ గైస్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏం పాయింట్లో ఉండి వాళ్ళు మనల్ని ఏం చేసి కొట్టేశారని చెప్పి ఏడుపులు ఏడిస్తే పని అవ్వదు. చాలా పొలిటికల్ మెచ్యూరిటీ మనం సంతరించుకోవాలా. మన వెంబడే ఉంటూ, మన కూడానే ఉంటూ, మనకి వెనకాతల గోతులు తీసేటువంటి చర్యలు రాజకీయాల్లో మెండుగా జరుగుతాయి. మన నీడను మనం నమ్మకుండా ఎంత జాగ్రత్తగా అడుగడుగు చూసుకునేస్తామో అధినేత అనుకున్నటువంటి గమ్యానికి అంత చక్కగా చేరుకోగలుగుతాం. ప్రజలకి మంచి చేయాలంటే మనల్ని మనం కాపాడుకోవడం అంతే ముఖ్యం.
మనల్ని మనం కాపాడుకోవడం అంటే నిందల నుంచి అయితే మనం అట్లా కాపాడుకోలేం. అన్ని రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సాగర్, వాట్ అబౌట్ వైడ్ ఓట్ క్యాంపెయిన్ ప్లాన్ అట్ స్టేమ్ వైడ్ మంత్లీ వన్స్? సాగర్, అర్థమయ్యే క్వశ్చన్స్ అడగండి. మనం ఇక్కడ మేధస్సుని ప్రదర్శించే ప్రయత్నాలు వద్దు. వైడ్ ఓట్ ప్రణాళిక గురించి ఇక్కడ ఉన్న ఎంతమందికి అర్థమవుతుంది? మన తెలివితేటల ప్రదర్శన వద్దు. ఏదన్నా అంశాన్ని చక్కగా 10 మంది చదువుకుంటే అర్థమయ్యేటట్టు అడగండి. 2 years టైం ఉంది, ఎలక్షన్ టైం ముందు విలేజ్ లో స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ బూత్ లెవెల్ వరకు వెళ్ళి ఓటు వేయించాలి. ముందు కార్యకర్తలు శిక్షణ శిబిరాలు పెడితే పీఆర్పీలో కార్యకర్తల వల్ల డ్యామేజ్ జరిగిందంటే నేను ఒప్పుకోను సత్యబాబు మీగడ గారు. పీఆర్పీలో అభిమానులు వర్సెస్ కంటెస్టెంట్ల మధ్య సంయమనం ఏర్పాట్లో ఉన్నటువంటిది పొరపాటు జరిగింది. కాబట్టి అభిమానులు వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందనేటువంటి ధోరణిలో రోడ్డుకి ఎక్కడం, తద్వారా కంటెస్టెంట్ని కూడా వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోవడం, దాన్ని అప్పుడున్నటువంటి రాజకీయ పక్షాలు అదునుగా తీసుకోవడం. నేను అదే అంశం చెప్తున్నా. ఎలాంటిదైనా కూడా అభిమానం ముసుగులో అభిమానం అని చెప్తాం, పదవి దక్కపోతేనో అవకాశం దక్కపోతేనో రోడ్డు ఎక్కేస్తాం. మరి అదేం అభిమానం? అది నాతో సహా ఎవరు అన్నా కూడా కార్యకర్త కింద పనిచేయడానికే మైండ్ని ఫ్రేమ్ చేసుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ అక్కడ దాకానే ఉంటుంది. అందుకే డెలివరీ అయినా అవ్వబడే ఉండదు కదా. కార్యకర్తకి గుర్తింపే ఉంటుంది. నేను నాయకుడు అయిపోవాలో, నాకు పదవి కావాలో అనుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ బిల్డప్ అవుతుంది. అది డెలివరీ అయినప్పుడు మనలో మనకే తెలియనటువంటి ఒక ఆరోగెన్సీ, ఒక రకమైన అడమెంట్నెస్ డెవలప్ అవుతుంది. ఎంతకాలం చేసింది తీసుకెళ్లి బూడిదలో పన్నీర్ చేస్తామా? కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. అది అభిమానులైనా కార్యకర్తలైనా ఆల్వేస్ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. వాట్ ఎవర్ కమ్స్ విల్ బి ప్లస్ టు యూ. ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నప్పుడు ఏం వచ్చినా దాన్ని సాటిస్ఫై చేయలేం. ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? ఎందుకు ఇస్తారండి? ఇచ్చేంత అర్హత మనం సంతరించుకుంటే ఆ ఆటోమేటిక్గా మనం వరిస్తుంది. నేను ఎప్పుడో చెప్తా, ముందు నువ్వు రాజువుకా, రాజ్యం అదే వరిస్తుంది. అది పక్కన పెట్టేసి ఎక్స్పెక్టేషన్స్ బిల్డప్ చేసుకుని మేము చాలా సేవా కార్యక్రమాలు చేసినాం, మేము చేసినవన్నీ ఆన్ రికార్డ్ ఉంటాయి. సేవా కార్యక్రమాలకి మించి రాజకీయానికి పనిచేస్తామని పార్టీ పద్ధతిలో పార్టీ విశ్లేషించినప్పుడు, ఇఫ్ యువర్ టాలెంట్ ఈస్ సో స్ట్రాంగ్ అండ్ పెనట్రేటబుల్, ఈవెన్ యువర్ హేటర్స్ కెనాట్ స్టాప్ కౌంటింగ్ ఆన్ యూ. కోహ్లీ ఉన్నాడు, ఆరోగెన్స్ ఉంది, యాటిట్యూడ్ ఉందంటారు, కానీ కంటెంట్ ఆ ఆరోగెన్స్ యాటిట్యూడ్ దాటి అతను ఆదరించి దాడు చేయట్లే. ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులకు కూడా కొన్ని సైడ్ లైన్స్, కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. అందుకని అవన్నీ వదిలేసి మనం ఫోకస్ చేయాల్సిందల్లా కూడా శత్రువుకు అవకాశం ఇవ్వనటువంటి రాజకీయాలు చేసే దిశగా ప్రయాణం చేద్దాం. నేను మరొక్కసారి చెప్తున్నా, నాకు చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఆడపిల్లలు నేనన్నా మహేష్ బాబా, నాగార్జున, ఆడపిల్లలు మనం డిబేట్లు చూసి ఫోన్ చేయడానికి అన్ని ట్రాప్. 1-2 మెసేజ్లకు మించి చాటింగ్ లో కూడా ఏ కొత్త అన్నోన్ ఆడపిల్లతో చాటింగ్ చేసేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. మనల్ని డీఫేమ్ చేయడానికి ప్రత్యర్థులు వాడుకునేటువంటి అంశాలు 3. డబ్బు పరంగా ఎక్కడ ఏ రకమైన కక్కుర్తి పడద్దు. ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రత్యర్థులకి ఇలాంటి విషయాల్లో మనం దొరికినప్పుడు మన నైతికతను దెబ్బకొట్టడంతో పాటు పార్టీ నైతికత మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మిగతా అంశాలు ఎటో చెడిపోయినా దాని గురించి మనం మాట్లాడచ్చు. ఈ అంశాల్లో మనం మాట్లాడినా ప్రజల్ని కన్విన్స్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడదాని విషయంలో ఎక్కడ లేని సింపతి అనేటువంటి దాని చుట్టూ కూడా అల్లేయడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా ప్రతి కార్యకర్త. మీరు కార్యకర్త దశలో ఉంటా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుని ప్రొఫైల్కి మీరు ఏదన్నా పొరపాటు చేస్తే ఆ పొరపాటును గోరంతను కొండంత చేసి చూపే ప్రయత్నాలు జరుగుతాయి. ఇంకా మీరు ఈ సోషల్ మీడియా వాటిల్లో అవసరమైన మేరకు పార్టీ స్టాండ్ గురించి మాట్లాడడానికి రావాలి తప్ప అంతకు మించి కాంట్రవర్సీకి తావిచ్చేటువంటి ఏ ఆస్పెక్ట్స్ లో తలదూర్చినా ఆ బురద తుడుచుకోవడానికే సమయం సరిపోదు. మీరు అభిమానం ముసుగులో మాకే అన్నీ తెలుసు అనేటువంటి ధోరణిలో కొంతమంది అభిమానులు గనక అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే దాని మూల్యం అందరం చెల్లించుకుంటాం. మీతోనే పోదది, అది మీతోనే పోదు. అంటువ్యాధులాగా అందరికీ వ్యాపించి అందరం దానికి ఇంజక్షన్ చేయించుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఆచితూచి మేము ఇవన్నీ ఎందుకు నియంత్రించుకోవాలంటే అభిమానం చెప్పుకున్నారు కాబట్టి నియంత్రించుకోవాలా, అభిమానాన్ని మీరు క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి నియంత్రించుకోవాలా. తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవా? తల్లిదండ్రులాగే తోబట్టులాగే పవన్ కళ్యాణ్ కూడా అనుకున్నప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందంటే మనసా వాచా కర్మేనా వీ షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్. మనం డిస్టెంట్ అవ్వాలి చాలా వాటి నుంచి. అలా అవ్వగలిగితేనే ఆయన మనం ప్రేమించినట్టు. అలా అవ్వగలిగితేనే పార్టీ ఆఫీస్ గుమ్మం కూడా నేను ఈరోజు ఎక్కాలని కూడా కాంక్షించలా. ఒకప్పుడు ఆశ ఆలోచన ఉండేది. మన పని మనం చేసుకుంటే వెళ్దాం, గుర్తింపు అనేది ఆన్ ది ప్రాసెస్ అదే వస్తుంది. ఏ క్లెయిమ్స్ కొంతమంది ఫోన్ చేస్తారు, మాకు ఇది దక్కలా, మేము ఎన్ని రోజులు ఇంజ చేసాం. అలాంటి క్లెయిమ్స్ చేసే ముందు అభిమానాన్ని క్లెయిమ్ చేసుకోవడం అయినా మానేయండి. అభిమానాన్ని క్లెయిమ్ చేసుకుంటే అలాంటి కంప్లైంట్స్ చేయడం అయినా మానేయండి. అందుకు నా ఉద్దేశం చాలా సుస్పష్టంగా ఉంది. ఆడపిల్లల విషయంలో, డబ్బు విషయంలో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నా తిరిగి కట్టేసేయండి. పార్టీ పేరు చెప్పి ఎట్లాంటి వసూలుకి పాల్పడద్దు. ఏ పరమైనటువంటి డబ్బు దగ్గరే తల్లిదండ్రి గొడవ వచ్చినా, తండ్రి బిడ్డలు గొడవ వచ్చినా, యువర గొడవ వచ్చినా
డబ్బుని అవసరం వరకు వాడుకోవాలా, అంతకు మించి చేస్తే అది చాలా వేషాలు వేస్తూ ఉంటుంది. కాబట్టి డబ్బు ఆడది, ఇంకొంచెం బయట కాంటాక్ట్ యాక్టివిటీస్, ఎక్కడైనా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా జనసేన కార్యకర్త పలానా వాళ్ళు అంటే అన్ని మనం మానుకోవాలా. నేను చెప్పేది ఏంటంటే అంత జాగ్రత్తలు తీసుకోవాలా. ఈ వీకెండ్ డ్రైవ్లు అట్లిట్లో పోవద్దు. అవకాశం కోసం పొంచి చూస్తారు. ఏ చిన్న అవకాశం దొరికినా 30 minutes 40 minutes ప్రోగ్రాములు కొడతారు. గుర్తుపెట్టుకోండి. 10+1 11 ఛానళ్ళు దొంప తెంచేసే కార్యక్రమాలు పెట్టుకుంటారు. అది ఏమంత సరదా కాదు, అలాగే అంత భయంకరం కాదు. మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ దిశగా మన ఆలోచనలు మారాలి. ఫ్రమ్ విత్ ఇన్ మన ఆలోచన సరళి మారాలి. అలాంటి కంట్రోలింగ్ పవర్ ఉంటే వీ కెన్ డూ సంథింగ్ బెస్ట్. వీ కెన్ ట్రై టు డూ సంథింగ్ బెస్ట్. అందుకని ఇంకేదన్నా ఇలాంటి అంశాల మీద ఏదైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా అందరూ మాట్లాడుకుందాం, ఒకరితో ఒకరు చర్చించుకుందాం. ఈ దుమారాలకు సంబంధించి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏ ఇద్దరు కలిసి ఉన్నా ఇద్దరు మెంటాలిటీ ఒకేసారి ఒకే చోట ఆగాలని రూల్ ఉండదు. అందుకని ఆ మెంటాలిటీలో ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా దయచేసి రోడ్డు ఎక్కేయద్దు. పార్టీలు ఇంకొక వర్కర్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళండి, వీళ్ళతో ఈ విభేదం వచ్చిందని చెప్పండి. కూర్చొని మాట్లాడుకుంటే 99.99% విషయాలు పరిష్కారానికి నోచుకుంటాయి. అట్లా మాట్లాడుకోకుండా రోడ్లు ఎక్కేసో స్టేషన్లు ఎక్కేసో కేసులు పెట్టుకునే చర్యలు నేను ఇక్కడ పేర్లు మెన్షన్ చేయదలుచుకోవాలా. కారణం ఏదైనా కానీ పార్టీ ఫేమ్ డీఫేమ్ అయ్యేటువంటి చర్యలు ఎవరు చేసినా పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, సరిపోతుంది. వాళ్ళ మీద పార్టీ కఠినమైన చర్యలు తీసుకుంటుంది అనేటువంటి సంగతి అది నాతో సహా ఎవరి మీదైనా డిసిప్లినరీ యాక్షన్స్ అయితే స్ట్రిక్ట్ గా అమలు చేస్తారని నాకున్న ఇన్ఫర్మేషన్. అందుకు డిసిప్లినరీ యాక్షన్స్ కి మనం లో కాకూడదు అనుకున్నప్పుడు కొన్ని కట్టుబాట్లకి లోబడి పనిచేసుకుంటూ పోవాలా. డిసిప్లిన్ లేని పోరాటం ఏది కూడా. హోప్ ద వెరీ పాయింట్ ఆఫ్ మై ఇంటెన్షన్ ఇస్ క్లియర్లీ కన్వే టు యూ ఆల్. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? I'll wind it up in 5 minutes. Any questions, guys? There are just 5 minutes. I'll just push off. Everyone will get mileage while working for Janasena Pawan. Please don't try to invest it in wrong places. I didn't get your point, Veeru Naidu garu. Any more questions? Fine, guys. Hope the very point which I tried to convey చేశాను అనుకుంటున్నా. ఏదైనా అంశాల మీద డోర్ సరిగ్గా పడాల. ఏదైనా అంశాల మీద ఏదైనా డౌట్స్ ఉన్నాయా? చిత్తూరు డిస్టిక్ లో నెలకొన్న పరిస్థితి వాళ్ళకు మంచి పద్ధతిలో తెలియజేయండి. ఫాజిల్ ఖాన్ అదే చెప్తున్నా. అంశాలు ఏదన్నా కూర్చొని మాట్లాడుకుందాం. అందరం కుటుంబ సభ్యులమే. దయచేసి రోడ్డు ఎక్కద్దు. ఎవరి విషయంలో అయినా ఈస్ట్ గోదావరిలో జరిగిన అంశంలో కూడా నేను అదే చెప్పినా, ఇవాళ చిత్తూరులో జరిగిన అంశం గురించి అదే చెప్తున్నా. మంది పెరిగే కొద్దీ మజ్జిగ పలచబడుతుంది. మన పార్టీలోకి జనం వచ్చే కొద్దీ ఆలోచనల విభేదాలు ఇవన్నీ అన్ని పార్టీల్లో ఉండివే. ఏది కొత్తగా కాదు. కొత్తదనం ఏదన్నా ఉంటే మన పార్టీ కార్యకర్తలకే రాజకీయం కొత్త. ఎప్పుడైనా మిగతా పార్టీ కార్యకర్తల నుంచి మనం ఏదన్నా నేర్చుకోవాల్సిన అంశం దాకా వెళ్ళామంటే మనం దిగజారినట్టు. మనకున్న మంచి ఆలోచనలు మనం మంచిగా ప్రొజెక్ట్ చేసుకుంటే చాలు. క్షణికావేశంలో భావోద్వేగంలో మనం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపడ్డా కూడా మచ్చలా మిగిలిపోతుందని గుర్తుపెట్టుకోమంటున్నా. మనం పశ్చాత్తాపడ్డా ఒక్కొక్కసారి ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోలేం. అందుకు ఆవేశం వచ్చినప్పుడు చాలాసార్లు కంట్రోల్ చేసుకోవడమే అది ప్రివెంటివ్ మెజర్. కంట్రోల్ చేసుకోలేకపోతే 2 రోజులు ఫేస్బుక్ లో రాకుండా ఉంటే అయిపోతుందిగా. మనకి భావోద్వేగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. జనసేన వెబ్సైట్ నుంచి మెసేజ్ ఎలా పంపించాలి చెప్పండి. దాంట్లో చాలా సుస్పష్టమైనటువంటి క్లారిటీగా వెబ్సైట్ని ఎట్లా యూజ్ చేయాలా, 2500 వర్డ్స్ని మించకుండా ఒక అంశం మీద ఎట్లా అడ్రస్ చేయాలని చెప్పారు సత్యబాబు మీగడ గారు. వెబ్సైట్లో ఇంకొంచెం డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకొంచెం దాన్ని సర్వర్ అప్డేట్ ఇష్యూస్ అయితేనే, అలైన్మెంట్ ఇష్యూస్ అయితేనే, మొబైల్ వెర్షన్ అయితేనే ఆల్రెడీ నేను కూడా టీంకి ఇంటిమేట్ చేయడానికి డాక్యుమెంట్ ఒకటి రెడీ చేసిన. ఐఎమ్ ఆల్సో గుడ్ ఎట్ వెబ్సైట్ డిజైనింగ్. PHP మీద కానీ, నేను .NET మీద, వర్డ్ ప్రెస్ మీద కానీ వీ యూస్ టు వర్క్ ఎర్లియర్ బీటెక్ అయిపోయిన తర్వాత. సో ఐ హ్యావ్ అన్ ఐడియా ఆన్ వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్ too. I'll address to our team, our party technical team about little flaws which have crawled into it, and we'll make sure that very soon they all will get resolved. 60% నిజాయితీ గల యువకులు దొరకడం సులభమేనా? ఏది సులభం కాదు అభిలాష్.
నథింగ్ ఈజ్ ఈజీ. మీరు కూడా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్లో క్యాస్టింగ్లో బాగా చేసిన వాళ్ళందరినీ వెతికి పట్టుకోవడం సులభమేనా అంటే ఏది సులభం కాదు. కానీ మీకు ఆ షార్ట్ ఫిల్మ్ తీయాలనిపించింది అభిలాష్, తీయాలనిపించిన మీ ఇంటెన్షన్తో నేను క్యాస్టింగ్ చూశాను, అన్ని బాగా చేశారు. కెమెరాటోగ్రఫీ కానించి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానించి, మీరు దాన్ని ఎడిటింగ్ కానించి అన్ని బ్యూటిఫుల్గా చేశారు. ఎట్లా చేశారంటే ఇంటెన్షన్ క్లియర్గా ఉన్నప్పుడు వాళ్ళు మనం ఎత్తుక్కుంటూ వెళ్తాం. రాజకీయాల్లో కూడా 60% నిజాయితీ పరులైన వాళ్ళు కావాలంటే అలాగే ఎత్తుక్కుంటాం మన పార్టీ ఆఫీస్కి వస్తారని కాదు. రకరకాల వాళ్ళని నమ్ముతాం, వాళ్ళని ఎంచుకున్న తర్వాత కూడా వాళ్ళు మన దగ్గర సరిగ్గా పనిచేస్తారా లేదనేటువంటిది మనం ఫిల్టర్స్లో చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. దశల వారీగా మంచి కార్యకర్తలు, మంచి పార్టీ వర్కర్స్ దొరుకుతారు. ఫేజ్ వైజ్ అండ్ స్టేజ్ వైజ్ మాత్రమే మనకు మంచి కార్యకర్తలు, మంచి సైన్యం నిర్మాణం జరుగుతుంది. అది ఓవర్ నైట్ జరగదు. కొన్ని సంవత్సరాల తపస్సుతో పార్టీ ఐడియాలజీని అన్ని వేళలా మనసా వాచా కర్మేనా లోపలికి ఇంకించుకోగలిగిన వాళ్ళు ఎంతమంది, లేదా పొలిటికల్ ఫ్యాసినేషన్తో పొలిటికల్ లీడర్స్ అనిపించుకోవాలని వచ్చిన వాళ్ళు ఎంతమంది, వీళ్ళందరూ ఫిల్టర్ అయిపోతారు అభిలాష్. దట్ హ్యాపెన్స్ ఆన్ ఎ ఫేజ్, ఆన్ ఎ స్టేజ్ అండ్ ఫేజ్. ఫేక్ ఐడీలతో ఈరోజు పవన్ పై అభిమానం చూపే వాళ్ళతో ముందు రోజుల్లో మనకి ఇబ్బంది కావచ్చు. కనుక ఇప్పటి నుంచి మనం కొంత పక్షాలు ఫేక్ ఐడీస్ మనం ఏం చేయలేమన్నా. ఎందుకంటే మనకు సంబంధించినటువంటి సైబర్ చట్టాలు అంత బలంగా లేవు. డబ్బులు పోతుంటేనే దాన్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో సైబర్ చట్టాలు లేనప్పుడు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఎంత స్ట్రాంగ్ చేయగలుగుతామంటే ఏ ఆడబడుచు ఫేక్ ఐడీల ద్వారా ఇబ్బంది పడబడదు. ఏ సోదరుడు తన కష్టార్జితాన్ని అకౌంట్లోంచి వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాని మీమాంసలో ఉండడు. సైబర్ చట్టాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న పార్టీ ఏదన్నా ఉన్నదంటే సైబర్ చట్టాలను బలపరచడానికి ఏం చేయాలో, ఎలాంటి టెక్నికల్ గ్రౌండ్స్ మీద వర్క్ చేయాలనేటువంటి దాని అవగాహన ఉన్న పార్టీ ఉందంటే జనసేన పార్టీ మాత్రమే. దాని గురించి మనం ఫేక్ ఐడీలు డీల్ చేయడం కంటే ఆ బురద పక్కన నడుచుకుంటూ వెళ్తే అయిపోయిందిగా. అసలు ఫేక్ ఐడీలు ఎవరు పెడతారు రవిప్రకాష్ అన్న? తమ ఒరిజినల్ ఐడెంటిటీని చూపించుకోవడానికి చేతకాని అసమర్థులే వాళ్ళ ముఖం దాచుకుని ఏదైనా చూపెడుతున్నారు అనుకో, ఆ చేతకాని వాళ్ళతో గొడవలు ఏమున్నాయి? ఏదైనా కార్యార్థం ఒకవేళ ఏదైనా ఒక పేజ్ రన్ చేస్తున్నారో లేకపోతే ఒక ఐటమ్ రన్ చేస్తున్నారో అంటే అది అదొక అంశం. అది మన పార్టీ తరఫు నుంచి కూడా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఫేక్ ఐడీలు అనలేము మనం. వాళ్ళు ఒరిజినల్ ఐడెంటిటీ కొన్ని కారణాలు రీచ్ ఐడి చేసుకునే ఉంటారు. వాళ్ళు వేరు, వాళ్ళ ఉద్దేశం ఒక గోల్ మీద వెళ్తుంది. ఒక గోల్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకళ్ళు టార్గెట్ చేయడానికి లేకపోతే ఒక పార్టీ మీద బురద చల్లడానికే ఇరు పార్టీల్లో ఉన్న ఫేక్ ఐడీలు ఉన్నాయో వాళ్ళని పట్టించుకోవద్దు. అది టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ మనకు ఒరిగేది ఏం లేదు, వాళ్ళు మనం చేసేది కూడా ఏం లేదు. అన్న జంపింగ్ నాయకులు మన పార్టీలో వస్తారంటే మన పార్టీ సమర్థిస్తుంది. వేణుగోపాల్ రెడ్డి ఇందులో 2 అంశాలు గమనించాలి. అక్కడ అధికారం దొరకలేదు కాబట్టి మన పార్టీలోకి వస్తాను అన్నారనుకోండి, వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. పూర్వం ఏదైనా రాజకీయ పార్టీలో పనిచేసి రకరకాల అంతర్గత కలహాలు చేతనో లేకపోతే అభిప్రాయ విభేదాలు చేతనో బయటికి వెళ్ళిపోయి సమర్థులయ్యుండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి అనుభవం ఉంటే అట్లాంటి వాళ్ళు మనం తీసుకోవచ్చు. పార్టీ అట్లాంటి వాళ్ళు పరిశీలిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మనకు అందరూ కావాలి వేణుగోపాల్ రెడ్డి. వాళ్ళు మనం సెగ్రిగేట్ చేయలేం. అందరూ పదవి కోసం రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు ఆశయం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు డబ్బులు ఎవరు ఇంటెన్షన్తో వచ్చినా బిహైండ్ దర్ ఇంటెన్షన్స్ ప్రజలకు ఏం మంచి జరుగుతుంది, ఎంత మేరకు జరుగుతుంది అనేటువంటిది అయితే కీలకమైనటువంటి అంశం అవుతుంది. అందుకే అది పార్టీ పెద్ద అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మోస్ట్ క్లారిటీ ఉన్నది. ఎవరిని ఎక్కడ పెట్టాలా, ఎట్లాంటి రోల్స్ ఇవ్వాలనే దాని మీద పార్టీ పెద్దలకైతేనే, పార్టీకి ఉన్నటువంటి థింక్ ట్యాంక్ ఏదైతేనే, ఇంటలెక్చువల్ గ్రూప్కి అయితేనే, టీంకి అయితేనే, బ్యాక్గ్రౌండ్ పనిచేసే వాళ్ళకైతేనే అందరికీ పూర్తి స్థాయి క్లారిటీ, అట్మోస్ట్ క్లారిటీ ఉన్నది. నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఎవరు పార్టీలోకి వచ్చినా వాళ్ళ సేవలు ఎంత మేరకు వినియోగించుకోవాలా, ఎవరిని ఎక్కడికి పెట్టాలా, ఏ కోవర్ట్ ఆపరేషన్స్ ఎట్లా ఎదుర్కోవాలా, ఎవ్రీ స్ట్రాటజీ ఈజ్ ఇన్ ప్లేస్. సో ఏ అభిమాని దాని గురించి డీలా పడద్దు. మీ వంతుగా మనిషికి 10 ఓట్లు మీరు మన పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే దిశగా ప్రయాణం చేయండి. సుమారు 10 లక్షల మంది పైచీలకు యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్తల బలం ఉన్న ఏకైక పార్టీ మంది. సో మనిషికి 10 ఓట్లు చెప్పని లెక్కేసుకుంటే మనం ఏ స్టేజ్లో ఉంటాం మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నా. పార్టీ ఆఫీస్ మన సైడ్ త్వరగా పెట్టండి. సత్యబాబు మేడ గారు పార్టీ ఆఫీసులు అనేటువంటి ఓపెన్ చేయడానికి పూట పని. ఏ 10,000 రెంట్ తీసుకుని ఒక 20 ఫ్లెక్సీలు కడతా అయిపోదండి. అందుకని మనం ఆలోచించుకోవాల్సిన వల్ల ఏంటంటే పార్టీ ఆఫీస్ అనేటువంటిది పార్టీలో పెద్దలు చెప్తారు మనకి ఏది ఎప్పుడు ఓపెన్ చేయాలా, ఏదో ఎప్పుడు ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయగానే అందరూ కూడా నియంత్రణ శక్తితో పనిచేస్తారని కాదు. మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి లాగా కలెక్షన్ కింగ్లు ఉంటారు మన దాంట్లో కూడా. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు సినిమాల్లో బాగా చేశాను, కలెక్షన్ చేశారు, మంచి మంచి సినిమాలు చేశాను, మంచి నటుడు, నాకు అభిమానం అంటే మంచి యాక్టర్ అయినా. అయితే అలాగే నిజ జీవితంలో రాజకీయాల్లో కలెక్షన్ కింగ్లు ఉంటారు. పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయగానే మొదలెడేస్తారు. పవన్ కళ్యాణ్ గారితో మేము లాబింగ్ చేస్తాం, టికెట్లు రాయిస్తామో చాలా జరుగుతాయి ఇలాంటి వ్యాపారాలన్నీ. కానీ వీటిలన్నింటిని అధిగమించడానికి మన దగ్గర స్ట్రాటజీ ఉన్నది. అందుకే పార్టీ జెండాను ఎక్కడ పడితే అక్కడ వాడొద్దని చెప్పేదానికి కారణం అదే.
పార్టీ ఆఫీసులు ఎక్కడ పడితే అక్కడ పార్టీ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ హైదరాబాద్ ప్రశాంత్ నగర్ లో ఉన్నటువంటి ఆఫీస్ పర్మిషన్ లేకుండా ఓపెన్ చేయొద్దన్న కారణం అదే. ఎవరు పడితే వాళ్ళ కలెక్షన్ కింగ్లు మళ్ళీ మొదలవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎవరు పడితే వాళ్ళ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి అధికారం లేదు. పార్టీ పెద్దల సూచనల మేరకు పార్టీ పెద్దలు నిర్ణయించినటువంటి క్యాండిడేట్లు ఆ ఏరియాలో కన్వేయర్లో ఆ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలోనూ జరగాల్సినవన్నీ జరుగుతాయి. మనం ఉత్సాహాన్ని ప్రదర్శిద్దాం, అతి ఉత్సాహానికి దూరంగా ఉందాం, అత్యుత్సాహానికి. సోషల్ మీడియాలో పక్కా హీరోస్ మీద ట్రోలింగ్స్ ఇలాంటివి ఎక్కువైపోయాయి అన్న దానివల్ల నాకు ఉపయోగం లేదు. నేను చాలాసార్లు చెప్పాను శ్రీకాంత్ జిఎస్, పని పాట లేకుండా పక్కా వాళ్ళు మనం ట్రోల్ చేయడం కంటే మనం గెలిచినటువంటి అంశాన్ని 1-100 సార్లు ప్రజల్లో తీసుకెళ్తే బాగుంటుంది కదా. మనం గెలిచిన అంశాలు లేవా, జనసేన ట్రాక్ రికార్డ్ లేదా, పవన్ కళ్యాణ్ గారు అభిమాని అని చెప్పుకుంటా ఇంకొక సినిమా యాక్టర్ని మనం ట్రోల్ చేస్తున్నామంటే మనకి రాజకీయ పరిణితి చెందనట్టే కదా. వీఆర్ నాట్ సీరియస్లీ టేకింగ్ పాలిటిక్స్ ఎనీమోర్. ఇఫ్ యూఆర్ టేకింగ్ సీరియస్లీ పాలిటిక్స్, why will we focus on trolling other hero as if we are confined to films itself. We are now into serious politics. So let's talk only politics, let's do only politics, let's breathe politics. అది మానేసి ఇంకా బన్నీ ఉన్నాడు, వాళ్ళే ఉన్నారు, వీళ్ళే ఉన్నారు, ఉపయోగాలు ఏందండి. ఎమ్మెల్యే అభ్యర్థుల సెలక్షన్లో చాలా జాగ్రత్త వహించాలి. ఆ వ్యక్తి పూర్వపాల చిన్నప్పుడు నేను తెలుసుకోవాలి. నేను అదే చెప్తున్నా, సత్య పెంటపాటి నేనేమంటానంటే మనం అంత సుదీర్ఘకాలం పోకల ఆ మనిషి యొక్క బేసిక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ తీసుకోవడం జరుగుతాయి. ఏదేం చేసినా రియలిస్టిక్ పాలిటిక్స్కి వెళ్ళేసరికి ఆశయం వేరు, ఆకాంక్షలు వేరు, అక్కడ జరిగేది వేరుగా ఉంటుంది. అందుకే అభిమానులు ఇదే చెయ్యాలని దయచేసి ఫిక్స్ అయి ఉండద్దు. సాధ్యమైనంత ఆదర్శవంతమైన రాజకీయాలు చేయడానికే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కార్యకర్తలు కానీ అందరం ప్రయత్నిస్తాం. రియలిస్టిక్ గ్రౌండ్లో కొన్ని సందర్భాలు రీత్యా కొన్ని మనం అనుకున్న ఆశయం నుంచి పక్కకెళ్ళి కొన్ని చేయాల్సి వస్తుంది. పార్టీ ఆఫీస్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉండడం నేర్చుకుంటే ఏ గొడవలు ఉండవు. మన ఆలోచనలకు అనుగుణంగా పార్టీ ఆఫీస్ నడవాలనుకుంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. అది మాత్రం అర్థం చేసుకోండి. నాతో సహా ఎవరో అయినా ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువ పెట్టుకుంటే పార్టీ అంత మంచిగా ముందరికి వెళ్తుంది. మీరు ఒక్కటే గమనించండి, అర్హుడైనోడికి కాకుండా అనర్హుడైనోడికి ఏ పదవి ఇవ్వడానికైనా పార్టీ కూడా 100 రకాలుగా ఆలోచిస్తుంది. అలా ఏ కారణాల చేత ఇచ్చినా వాడే ఆ పదవిలో నిలబడలేడు కదా. ఇంకా మనం దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? మీరే ఆలోచించండి. అనర్హుడైనోడికి అవకాశం దొరికినా కుక్కని తీసుకెళ్లి సింహాసనం ఎక్కితే కుక్క సిద్ధి మీదకి వెళ్తుంది కదా, సింహాసనం మీద కూర్చుంటారా? అందుకని పదవులు ఎవరికి ఇచ్చినా ఆడు అర్హుడు అనుకో పదవిని నిలబెట్టుకుంటాడు, అర్హుడు కాదనుకో పోతాడు. మినిమం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెటర్ కదా దిలీప్ గారు అనేది చెప్తున్నానండి. ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ అన్ని పారామీటర్స్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సెట్ చేస్తారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మామూలుగా పుస్తక పఠనం చేసినోడు కంటే ప్రపంచ పఠనం చేసినోడో మనుషులను చదివినోడో కూడా పార్టీలోకి రావాలనుకుంటాడు. అందుకని మనం రాజకీయాల్లో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశాన్ని పారమార్థిగా తీసుకుంటాం. అలా తీసుకుంటే మంచి జరుగుతుంది తప్ప ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం కట్ ఆఫ్ కింద పెడితే మంచి నాయకులు మన పార్టీలో కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏమో పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో నాకు తెలియదు. వ్యక్తిగతంగా నేనైతే ఎడ్యుకేషన్ అంటే నేనైతే బీటెక్ BA LLB అందరికీ గ్రాడ్యుయేషన్ ఉండాలని నేను అనుకోను. అందుకే అది ఆలోచించుకుని విద్యార్హతలు కాకుండా మౌలికమైనటువంటి అర్హతలను కొన్ని డిసైడ్ చేసుకుని ఆ బ్రాకెట్లో ఫిట్ అయిన తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సోషల్ మీడియాలో లేని కార్యకర్తలకి మీ సలహాలు, సమస్యలు, పార్టీ విధి విధానాలు తెలియ పరిస్థితి ఉండే అంటే ఎలా కవర్ చేద్దాం అంటారని నేనే చెప్తున్నాను. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరమే పార్టీకి పనిచేస్తున్నాం అనుకుంటే అది అవివేకం అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండా కూడా చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు కోరుకునేటువంటి కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కవర్ చేయాలంటే మన బోటోళ్ళు అందరం ప్రజల్లోకి వెళ్ళాలా. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో వాళ్ళకి వివరణాత్మకంగా సమయానుకూలంగా వివరించాలా. అవసరమైతే వాళ్ళ ఫోన్ నెంబర్స్ని మనం ఒక డ్రైవ్ లాంటిది పెట్టి కలెక్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు పార్టీ అప్డేట్స్ని వాళ్ళకి పంపుతూ ఉండాలా. వాళ్ళని నిత్యం చైతన్యవంతులుగా ఉంచాలా. సోషల్ మీడియాలో అవైలబుల్ లేనటువంటి పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ అభిమానులకు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఇవాళ సెల్ ఫోన్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి అవసరమైతే సెల్ ఫోన్లు తీసుకుందాం. అది కూడా రిమోట్గా చేరుకోవాలని ప్రాంతాల్లో పోస్ట్ లెటర్, వి విల్ రైట్ లెటర్స్. పూర్వం పద్ధతిలోనే లెటర్లు రాసి పంపుదాం. తపాలా విధానం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా జనసేన పార్టీ ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి కార్యకర్తలు ఇంటి అడ్రస్కి మనం లెటర్లు రాసి పంపుదాం. అన్నీ జరుగుతాయి. మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. సోషల్ మీడియాలో లేని కార్యకర్తలకు సైతం పార్టీ విధి విధానాల మీద అప్డేట్ చేయడానికి వెన్ దర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ వే. లక్షల మార్గాలు ఉంటే అందరినీ కలుపుకుంటూ పోదాం, అందరినీ చైతన్యవంతం చేసుకుందాం. ఓటుకి నోటు లేని పొలిటికల్ పార్టీగా ఉండాలని జనసేన ఎజెండా. ఆత్మీయ ఉద్దేశం అధికారం కాదు. గ్రేట్ వర్డ్స్ బై పవన్ కళ్యాణ్ గారు. నేను ఇదే చెప్తున్నాను. నిన్న ఆయన కూడా క్లియర్గా చెప్పారు. నాకు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు భయం వేస్తుంది. ప్రసాద్ బోస్లో ఎందుకు భయం వేస్తుంది అంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటున్నారు. ఆ బ్రాకెట్లో పార్టీ ఖచ్చితంగా పడాలనేటువంటి ధోరణి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సాధ్యమైనంత మంచి చేయాలనుకుంటాం.
మనం తీసుకునేటువంటి 294 కాన్స్టిట్యున్సీస్ ఇరు రాష్ట్రాల్లో క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఉన్న వాళ్ళని తీసుకుంటాం. ఏదైనా కొద్దిగా అటు ఇటు అయినప్పుడు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారన్న పవన్ కళ్యాణ్, ఆ డబ్బు పూరితమైన రాజకీయాలు చేయనన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ వాళ్ళ క్యాండిడేట్ డబ్బులు పంచితే ఎట్లా దొరికాడంటే రేపొద్దున మీలాంటి వాళ్ళందరూ మళ్ళీ ఆయన తిడతా వస్తుంటారా? దయచేసి ఈ ఎక్స్పెక్టేషన్స్ నుంచి కొద్దిగా వెసులుబాటు కల్పించుకోండి. మిగతా పార్టీల కంటే సాధ్యమైనంత చక్కటి రాజకీయాలు చేయాలనుకుంటున్నాం, కానీ ఆ గేమ్ లో భాగంగా ఒక్కొక్కసారి అటో ఇటో బెసిగినప్పుడు దయచేసి దాన్ని పెంట చేసేటువంటి పరిస్థితులు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ద్వారా వస్తాయి. అందుకే దయచేసి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఫ్రేమ్ చేసుకునే ముందు నాకు అలాంటి మాటలు మీరు మాట్లాడుతుంటే భయం వేస్తూ ఉంటుంది. పార్టీకి సంబంధించి ఇలాగే ఉండాలని మీరు ఎట్లా మైండ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతూ ఉంటారో నాకు అర్థం కావట్లేదు. అలా చేద్దాం అనేటువంటిది ఒక ఉద్దేశం. నిన్న ఆయన కూడా అంత సుస్పష్టంగా చెప్పినా మళ్ళీ మీడియాలో దాన్ని వక్రీకరించి చూపించారు. సాధ్యమైనంత చక్కగా రాజకీయాలు చేయాలనుకుంటున్నా, డబ్బు రహిత రాజకీయాలు చేయాలనుకుంటున్నా, నా ఉద్దేశం అది కాదు. కానీ ఒక్కొక్కసారి ఏదైనా వెసులుబాటు ఉంటుంది, అది మనం గమనించాలి. ఆ ఫ్లెక్సిబిలిటీని చూడాలా. వేర్ దెర్ ఇస్ అ రూల్ దెర్ ఇస్ అ ఫ్లెక్సేషన్ ఆల్సో. అది గమనించి మిగతా వాళ్ళ కంటే మనం మంచి రాజకీయాలు చేస్తామన్న నమ్మకంతో ప్రయాణం చేయండి పార్టీతో పాటు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్, పొలిటీషియన్ అండ్ గవర్నెన్స్. ఎక్స్పెక్టేషన్ ఇస్ గుడ్ కళ్యాణి గారు. In reality, we'll try to maximize on it. We'll try to get best results. We'll try to get best results. Not exact results, we'll try to get best results. I always say, keep your expectations as low as possible. The result will be always wonderful. Thank you, Prabhu Kavuri. Any more questions, guys? మనం సాధ్యం కాదు, బట్ మనం జాగ్రత్తగా ఉండాలి. శివరాచకుండా ఫేక్ ఐడీస్ కూడా డిస్కషన్ అయిపోయింది. దట్స్ అన్ అన్నెసరీ టాపిక్ విచ్ వీ షుడ్ నాట్ ఇన్వెస్ట్ మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ ఇట్. సో హోప్ ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్. ఇంటర్ అండ్ 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జనసేన కార్యకర్తలందరూ వాటర్ సప్లై, స్నాక్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. నేను అదే చెప్తున్నాను సత్యబాబు గారు, అట్లాంటి కార్యక్రమాలు వన్స్ ఇన్ వైల్ చేయొచ్చు. సేవా కార్యక్రమాల గురించి మంచి పాయింట్ ఇస్తారు మీరు. సేవా కార్యక్రమాలు అనేటువంటివి చేస్తున్నప్పుడు అవి ప్రజల్లో ఎంతవరకు రిజిస్టర్ అవుతాయి, ఓట్ బ్యాంక్ రాజకీయాల వైపు ఎంతవరకు ఆయన మొక్కు చూపించడం చేస్తాయి, మన పార్టీ మీద నమ్మకం ఏ రీతిలో ఎంత స్థాయిలో కనబరుస్తాయి అనేటువంటి అంశాల మీద సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ప్రతి కార్యకర్త ఆలోచించుకోవాలా. మన ఎనర్జీ లెవెల్స్ మనం సేవ్ చేసుకుందాం. సేవా కార్యక్రమాలు వన్స్ ఇన్ వైల్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజనో, పార్టీ ఆవిర్భావం రోజనో అట్లేదన్నా అంశాపూరితంగా చేద్దాం. మిగతా సమయాల్లో ప్రజా సమస్యల మీద మాత్రమే మనసు కేంద్రీకృతం చేద్దాం. ఏ ఛానల్ ద్వారా అయితే మనం ప్రజలను ఆకట్టుకోవడానికి అవకాశం ఉందో ఆ విండో నుంచే మనం ప్రయాణం చేద్దాం. మనం డొంక తిరిగి ప్రయాణం వద్దు. మనం రక్తదానం చేస్తున్నా, నేత్రదానాలు చేయిస్తున్నా, మన అవయవదానాలు చేస్తున్నా, మనం ఏదన్నా ఆహారం సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతున్నా, అనాథాశ్రమాలను ఆదుకుంటున్నా, వృద్ధాశ్రమాలను ఆదుకుంటున్నా, అవి మన ప్రయాణంలో భాగం చేద్దాం. కానీ అదే మన ప్రయాణం చేసుకోవద్దు. మన ప్రయాణం ప్రజలకు ఇంకా భౌగోళికమైనటువంటి ప్రజలకి కనీస అవసరాలు, కనీస విధానాలు తీర్చేటువంటి దిశగా అధికారం మన లాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి చేతుల్లోకి వస్తే ప్రజలకు ఎంత మంచి చేకూరుతుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అండర్లో ఉన్నటువంటి కార్యకర్తలు లాంటి వాళ్ళు, సైన్యం లాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే ఎంత బాగుంటుంది. ప్రజల సొమ్మును ట్యాక్స్ రూపంలో తీసుకుంటా రాష్ట్ర ఖజానా నుంచి అవినీతి పరుల్లోకి వెళ్తున్న డబ్బుని ఎలా ప్రాపర్ గా ప్రజలకు ఛానలైజ్ చేస్తాం. పెంచుకోవాల్సింది స్విస్ బ్యాంక్ అకౌంట్లు కాదు, పెంచుకోవాల్సింది సామాన్యుడి మనసుల అకౌంట్లు అనేటువంటి సంగతి రీత్యా ఏ రకంగా అలాంటి ప్రభుత్వ మంత్రి యంత్రాంగం అనేటువంటిది నిర్మించుకుంటామనే దిశగా మన ప్రయాణం సాగాలి. సేవా కార్యక్రమాలు చాలా చేసినాం చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు నిజమైన ప్రజాసేవలోకి దిగుదాం. ప్రజా సమస్యల మీద పోరాడదాం. వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు కోరుకునేటువంటి కనీసం బెటర్ ఫుడ్, బెటర్ షెల్టర్, బెటర్ క్లోతింగ్ అనో, లేకపోతే వాళ్ళ నిత్యావసరాల మీద రేట్లు పెరగకుండా వాళ్ళకి అందుబాటు ధరలు ఉంచడం అనో, పెట్రోలియం రేట్లు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేటువంటి అంశాల మీద వాటి మీద మనం ఏదో మదనం చేస్తాం. అలా చేస్తాం వల్ల ఉపయోగం ఉంటుందని నా మనవి మరొకసారి క్లారిఫై చేస్తున్నా. మన ప్రయాణంలో భాగంగా సేవా కార్యక్రమాలు చేద్దాం. సేవా కార్యక్రమాలే మన ప్రయాణం కింద మాత్రం మలుచుకోవద్దు. నిజమైన ప్రజాసేవలోకి వెళ్దాం. ప్రజాక్షేత్రంలో నిలబడదాం. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొందాం. సమస్యలు ఏమన్నా ఉంటే సాల్వ్ చేసుకుందాం. అర్థం కాని ఏమన్నా ఉంటే తెలుసుకుందాం. మనం చక్కగా పాటుపడతాం. App where the problem is there, I have some platform to resolve the problem. It is very useful to develop on ground level people. We will discuss on it. We'll discuss on it, Shrikar. We'll discuss on it soon. True Jay Kalyani garu. True Pawan Kalyan Gadala. దుర్గా వెంకట ప్రసాద్ ఉద్దానం కిడ్నీ ప్రాబ్లం గురించి ఫాలో అప్ చేస్తున్నారు. మొన్నే మార్చెట్ రాఘవ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. లోకల్లో మా సోదరుడు సందీప్ పంచకర్ల కూడా దాని మీద ఫాలో అప్ లోనే ఉన్నాడు వైజాగ్ నుంచి. హీఈస్ హ్యావింగ్ ఆల్ ద అప్డేట్స్ విత్ హిమ్. ఏదన్నా దానికి సంబంధించిన అప్డేట్స్ కావాలన్నా కూడా యూ కెన్ ఎనీబడి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ సందీప్ పంచకర్ల, అవర్ యాక్టివిస్ట్ ఇన్ Vishakhapatnam and who is assigned on this activity. He has all the updates regarding that.
అండ్ ఆ ఇష్యూ రిలేటెడ్గా అయితే మీరు అతనితో మాట్లాడొచ్చు. నా దగ్గర దానికి సంబంధించి ఉన్నాయి. ఇద్దరు పిల్లలు దత్తత తీసుకున్న పిల్లలకు సంబంధించి అయితేనే, వాళ్ళ యోగక్షేమాల గురించి అయితేనే పార్టీ పెద్దలు శ్రీ మార్సిటి రాఘవయ్య గారు, సందీప్ పంచగర్లు కూడా లాస్ట్ మంతే వెళ్ళి వాళ్ళు పర్యటన చేసి వచ్చారు. వీఆర్ ఇన్ రెగ్యులర్ ఫాలో అప్ విత్ దట్ ఇష్యూ. పోలవరం అంశం అయితేనే, పోలవరం అంశం గురించి కూడా ఈరోజు మార్నింగ్ నాకు కాల్ వచ్చింది. అక్కడ 90% ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయని చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అది కూడా నేను యూట్యూబ్లో పెడతాను. ఆ కాల్ కూడా ప్రతి సమస్య మీద పార్టీ చేపట్టిన తర్వాత కార్యకర్తలందరం దాంట్లో ఫాలో అప్లో ఉంటాం. థ్యాంక్స్. ఇప్పుడున్న చాలా మంది సినిమా ఫ్యాన్స్ అదే చెప్తున్నాను, అభిమానం అంటే మన కథానాయకుడు అయిపోయిందండి. కథానాయకుడు స్టోరీ ఎప్పుడో మూసిపోయింది. రాజకీయ నాయకుడు, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు విల్ ఓన్లీ డూ పాలిటిక్స్. ఐఎమ్ ఆల్సో లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఫ్రమ్ డే వన్ ఆన్ ఫిల్మ్స్ అండ్ దీస్ ఆస్పెక్ట్స్. నాకు ఆయన వ్యక్తిగతంగా ఇష్టం, ఆయన సినిమాలు అంటే ఇష్టం. నేను మెగా ఫ్యామిలీ సినిమాలు బాగా ఇష్టంగా చూస్తా. బాలకృష్ణ గారి సినిమాలు కూడా నేను ఇష్టంగా చూస్తాను. నేను అయితే క్వశ్చన్ ఏంటంటే, సినిమాలకి మించి ఆయన రాజకీయ నాయకుడి కింద ఉన్నాడు కాబట్టి సినిమాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆదరిస్తాం. అదే పనిగా ఆ ట్రోల్స్లో అయితే టైం వేస్ట్ చేయదు. ఎనర్జీ, టైం చాలా వాల్యుబుల్. మన సమయాన్ని, మన ఎనర్జీస్ని ఈ మిగతా దిక్కుమాల యాక్టర్ల మీద వాళ్ళ మీద ఎందుకు టైం వేస్ట్ కావుతాయి. పోలవరం డంపింగ్ యార్డ్ గురించి మీరు మాట్లాడండి. సాగర్ కరగోలు నైస్ క్వశ్చన్ అండి. పోలవరం డంపింగ్ యార్డ్ అయితేనే అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ విడత 8 నిర్వాసిత గ్రామాలు, చేగుంటపల్లి దాని చుట్టుపక్కల ఉండేటువంటి సమస్యలు అయితేనే, అక్కడ ఉన్నటువంటి బస్ రూట్ ఇబ్బంది అయితేనే, అక్కడ ఉన్నటువంటి స్థానికేతర సమస్యలు అంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం అయితేనే, శ్మశాన వాటికి కూడా లేకపోవడం అయితేనే, ఈ ప్రతి అంశం మీద మనం పోరాటం చేయడం, అక్కడ జాయింట్ కలెక్టర్ కి మనం ఒక లెటర్ రూపంలో విన్నపం ఇవ్వడం, తర్వాత రెగ్యులర్ ఫాలో అప్ చేయడం, అక్కడ 20 రోజుల పాటు వాళ్ళ ధర్నాకు మనం సహకరించడం, అవన్నీ రిజల్ట్స్ జరిగినాయి అనేటువంటి వాళ్ళ మార్నింగే పోలవరం నుంచి నాకు కాల్ వచ్చింది. పోలవరం నిర్వాసితులు జేఏసీ తరపున ఉన్నటువంటి రాజు మాస్టర్ నాకు కాల్ చేసినారు. ఆ ఆడియో క్లిప్ ను కూడా నేను అప్లోడ్ చేస్తా. పోలవరం విషయంలో జనసేన ఎంత సక్సెస్ అయిందో కూడా మీకు ఆడియో క్లిప్ విన్న తర్వాత ఒక సుస్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఒక్క బస్ రూట్ ఒకటే పెండింగ్ ఉన్నది. వెరీ సూన్ నేను నెక్స్ట్ మంత్, ఈ మంత్ నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ లోకల్ జంగారెడ్డిగూడెం పరిధిలోకి వస్తుంది. జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ని కలిసి పోలవరం ఆ 8 గ్రామాల నిర్వాసిత గ్రామాలకి బస్సు రూట్లు 2 బస్సులైనా కనీసం వేయించే దిశగా జనసేన అయితే మాత్రం ఖచ్చితంగా పోరాడుతుంది. అంశం ఏదైనా లోకల్లో ఉండే కార్యకర్తల్ని, అభిమానుల్ని కలుపుకుంటే వెళ్లడమే పార్టీ అభిమతం. కానీ వ్యక్తిగతంగా నా అభిమతం కూడా, నేను ఎవరు ఊరొచ్చినా అక్కడ ఉండే కార్యకర్తల పేరు కంటే నేనేమి ఎవరిది దోచుకుపోను. నాకంత ఆసక్తి లేదు. మీ సహకారం మాత్రమే తీసుకుంటా. మీరేముందండి, నేను వెనకాతలుంటా. ఆ రోజు జంగారెడ్డిగూడెం కానీ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు కూడా అదే చెప్పా. ఇవాళ సైతం అభిమానులు అంతే ఆనందంగా నన్ను మరోసారి వెల్కమ్ చేయడానికి కూడా వెనకాడట్లా. ఏ ఊరు వచ్చినా ఊర్లో ఉండేటువంటి స్థానిక సమస్యలు, నాకు తెలిసిన విషయాలు నేను మీతో ప్రస్తావిస్తా. మీరే ముందు ఉండండి, ఫోటోలు కానీ అన్నింటిలో నేను వెనకాతలే ఉంటా. ఎవరు ఏం సెక్యూరిటీ అయితే పెట్టుకోగల. నల్గొండ ఫ్లోరోసిస్ మీద మన కళ్యాణ్ గారు టేకప్ చేస్తారా? అన్ని అంశాల మీద పార్టీ ఆఫీసులో సుదీర్ఘమైన రిపోర్టులు ఉన్నాయి. కొన్ని అంశాలని సమయానుకూలంగా స్పందించాలా, ప్రస్తావించాలా. మనం వాటిని ఎడాపెడా ప్రస్తావిస్తా పోతే వాటిని అంటే కష్టపడి డేటా తెచ్చింది మనం వాడుకోవడం పాలకపక్షం ప్రతిపక్షం అయిపోతుంది. అందుకే ఏ సమస్యలు ఉన్నా వాటిని ఇంటర్నల్ గా డాక్యుమెంటేషన్ చేసి పార్టీ అధికార సరే మధ్య మధ్యలో కాల్స్ వస్తూ ఉంటాయి కదా, అందుకోసం అట్లా. జనగలం జనసేన ఏదేదో కొత్త విషయం, ఏదో టీవీ ఛానల్ పేపర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకు వచ్చిన టీవీ ఛానల్ అన్నా? ఉన్న ఛానల్లే జనం అట్లా ఆన్సర్లు పెడతాను. ఏదైనా యాంపుల్ టైంలో వైఫై జోన్లో ఉన్నప్పుడు ఇంకొంచెం క్లియరిటీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నమస్తే.